అది చేసాం. ఏదైతే జే ట్యాక్స్ ఉందో మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, మీ సీనియర్ లీడర్లు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళకి జే ట్యాక్స్ ఏమైనా కట్టుంటాడు ఆయన ఏమైనా? అది మనకు తెలియదు సార్. అంటే ఒక్కొక్కరు రాజకీయాలు కొందరు ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హుందాగా మాట్లాడతారు, కొందరు శుతిమెత్తగా మాట్లాడతారు, కొందరు కొండ బదిలినట్లు మాట్లాడతారు. సో నేను కొండ పగలగొట్టేటట్టు మాట్లాడతాను. కొందరు ఇండైరెక్ట్గా చెప్తారు అర్థం చేసుకోవడానికి. సో నాకున్న పరిజ్ఞానం కానీ నాకున్న అలవాటు కానీ చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా ఎవరికి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి చెప్పేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తాను. అది నాకున్న అలవాటు. ఈ అలవాటులో డైరెక్ట్గా అడగడం కూడా సమంజసం. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పోరాడేటప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే ప్రసక్తిలో ఖచ్చితంగా పేరు ప్రస్తావించి మాట్లాడడం కూడా నాకు అలవాటు. అందుకనే ఇందాక శాసనసభ్యుల పేరు కూడా తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇలా మీరు నిజంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. మీ సీనియర్ లీడర్లు ఇద్దరికి కూడా ఏదైతే జే ట్యాక్స్ ఉందో అక్కడ నుంచి ఏ లబ్ధి పొందకండి అని ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారా? ఈ పార్టీలో నిజమైన కార్యకర్త, నిశ్చకైన కార్యకర్త, ఏదైనా నాయకుడు, కరెక్ట్ నాయకుడు ఉంటే ఇలాంటి ప్రలోభాలకి, ఇలాంటి లోపాయకరతనానికి లొంగబోరు కూడా అన్న. అది తెలుగుదేశం మాకు ఇచ్చే ట్రైనింగు. ఎవరైనా మీరైనా ఒక్క నెల మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మీరు కూడా పార్టీని వదిలి వెళ్ళలేరు. అలాంటిది తెలుగుదేశం పార్టీ. మీ పార్టీ లక్ష్యం కావచ్చు, లేకపోతే మీ లక్ష్యం కావచ్చు,